ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మేమైతే పిక్నిక్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది మొత్తం అంతా చూపిస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. నేను ఈ వీడియోని అయితే 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేశాను. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఏం వండుకున్నాము, ఏం తిన్నాము అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను. అంటే నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది దీని కంటిన్యూషన్ అయితే. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేము అందరం అయితే ఇంటికాంచి అయితే బయలుదేరామండి. మేము వచ్చేసరికి మా పెదనాన్న వాళ్ళు అయితే బండిని అయితే శుభ్రంగా కడిగేసి వేపాకులు అయితే కట్టారు బండికి. ఇంకా ఒక్కొక్కరు అయితే వచ్చి బండిలో అయితే లగేజ్ అంతా పెడుతున్నాము. అంటే డబరాలు, దీక్షలు అన్నీ తెచ్చి అయితే పెడుతున్నారు. ఇక్కడ మా అక్క అయితే వాటర్ టిన్లు, ఇడ్లీ పాత్రలు అయితే తీసుకొని అయితే వస్తుందండి. మా అమ్మమ్మ అయితే పైకి ఎక్కిపోయి మొత్తం అంతా సర్దుతున్నారు. మా మామయ్య వాళ్ళు అయితే కోడిని అయితే తీసుకొచ్చారండి. అంటే అక్కడ అమ్మవారికి అయితే కోడిని అయితే బలిస్తారు. అందుకనేసి ఇంకా మేమైతే కోడిని అయితే తీసుకున్నాము. మేము ప్రతిసారి ఏం చేస్తామంటే ఏకంగా మొత్తం కోళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ చేసేవాళ్ళం. కానీ ఈసారి అలా చేయలేదు. అక్కడ కోడిని చేస్తుంటే టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది. ఇంకా మేమేమనుకున్నామంటే ఇక్కడ చికెన్ షాప్లోనే కూర కొట్టించుకుని మంచిది అనేసి చికెన్ షాప్లోనే 7 kgs అయితే కూర అయితే కొట్టించేసామండి. మేము అసలు నైట్ ప్లాన్ ఏమని వేసుకున్నామంటే 5 కల్లా ఇక్కడ స్టార్ట్ అయిపోదాం, 5 or 6 కల్లా అనేసి అనుకున్నాము. కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి 8 అయితే అయిపోయిందండి. అంటే కూరకెళ్ళి అక్కడ లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అందుకనేసి లేట్గా అయితే స్టార్ట్ అయ్యాము. బండి ఎక్కి ఇంకా హైవే మీదకి వచ్చిందో లేదో వీళ్ళైతే తినడం అయితే స్టార్ట్ చేశారు. మా చిన్నమ్మమ్మ పొంగడాలు అయితే వేశారంట. అయితే ఇస్తున్నారు ఒక్కొక్కటి తినమనేసి. అంటే అంత పొద్దున్న మేము ఏం తినకన్నా బయలుదేరిపోయాం కదా. ఇంకా అందుకనేసి పిల్లలు ఆకలితో ఉంటారనేసి ఇంక పొంగడాలు అయితే వేశారు. వారధి బ్రిడ్జ్ మీదకి వచ్చేసరికి మంచు అయితే బాగా పడుతుందండి. అసలు చూసారా, చుట్టుపక్కల ఏముందో కూడా కనిపించట్లేదు, అంత మంచు అయితే పడుతుంది. ఇంకా మేము ఆ మంచులోనే పిల్లల్ని తీసుకుని అయితే బయలుదేరాము. అంటే ఎవ్రీ ఇయర్ ఇలా పిక్నిక్ వెళ్దామనేసి అనుకుంటున్నాము. అందుకనేసి ఈ ఇయర్ కూడా ఇంక ప్లాన్ అయితే వేశారు. ఈ కొండలు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే మా పిల్లలు మళ్ళీ మా ఏజ్కి వచ్చేసరికి ఈ కొండలు అనేవి అంతరించిపోతాయేమో. అలా తవ్వేస్తున్నారు కొండలు ఎక్కడ పడితే అక్కడ. మరి ఎందుకు అలా తవ్వుతున్నారో అసలు అర్థం కావట్లేదు. ఉన్న ప్లేస్ని యూజ్ చేసుకోవచ్చు కదా, ఉన్న కొండలను ఎందుకు తవ్వేసుకోవడం. మేము ఇంకా వెళ్తుంటే వరుసనైతే కోతలు పూసేసి దెబ్బలు అయితే పెట్టారు. ఇంకా అది బాగుందనేసి ఇంక వీడియో అయితే తీశాను. వెళ్తున్న తావలో పెద్ద కాలువ అయితే ఉందండి. ఇంకా ఆ కాలువలోనే బట్టలు అవన్నీ ఉతుకుతున్నారనమాట. ఇంకా నాకు అలా చూస్తుంటే పల్లెటూరు వైపు అయితే గుర్తొచ్చిందండి. ఇది సేమ్ పల్లెటూరు లాగే ఉంటుంది అనమాట మొత్తం అంతా లొకేషను. ఇంకా మా సైడ్ కూడా ఇంకా అలా ఏట్లోని బట్టలు అవి ఉతుక్కునేవారండి ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఎవరింటికి వాళ్ళకి కుళాయిలు అయితే వచ్చేసాయి కదా, ఇంకా అలా ఎవరు పట్టించుకోవట్లేదు. సాకల వాళ్ళు మాత్రం అక్కడే ఉతుకుతారు. మా బాబు అయితే ఇంకా వాళ్ళ పెద్దమ్మతో డ్యాన్స్ చేస్తూ అందరినీ చిల్ చేస్తున్నాడు. వాడు కూడా చిల్ అవుతున్నాడు బాగానే. ఇంకా సూర్యుడు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కదండి, ఇంకా మంచు కూడా తగ్గుతుంది. ఇటు సైడ్ లొకేషన్ అంతా చాలా బాగుందండి, పీస్ఫుల్గా అనిపిస్తుంది. చుట్టూ పొలాలు, చెట్లు, చేమలు, ఒక సైడ్ నుంచి ఏమో కాలువ పారుతూ ఉంటుంటే భలే అనిపిస్తుంది చూడడానికైతే. మీరు ఎవరైనా ఇప్పుడు దాకా ఈ లొకేషన్ అయితే చూసారా? కామెంట్ అయితే చేయండి. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకైతే చెప్పలేదు కదండి. మేమైతే మారంపూడి అయితే వెళ్తున్నామండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక క్యాంప్ అయితే వెళ్తాము. ఈసారి అయితే మళ్ళీ మారంపూడి అయితే వచ్చాము. ఫస్ట్ టైం మేము వెళ్ళింది కూడా మారంపూడే, సెకండ్ టైం పెనుగంచిపూడి అయితే వెళ్ళాము. ఇప్పుడు మూడోసారి అయితే మారంపూడే వచ్చాము మళ్ళీ. ఇంకా మేము వెళ్తున్న తావుల్లో అయితే ఒక స్కూల్ అయితే కనబడిందండి. చాలా పురాతన కాలంలో ఉంటాయి కదండి పెంకులతో కట్టిన స్కూలు, అలా అయితే కనబడితే మా అక్క అయితే వీడియో తీసుకుందామని దిగింది. ఇలా మా పిన్నికి కూడా అక్కడ కొంచెం వామిటింగ్స్ అవన్నీ అయ్యాయి. ఇంకా అవన్నీ చూసుకొని అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్తున్న తోవలో అయితే మంకీస్ అయితే కనబడ్డాయి. ఇంకా మా బాబుకి అయితే ఆ మంకీస్ అయితే చూపిస్తుంటే ఒకేసారి స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి అయితే బ్రేక్ వేసేసరికి కింద పడిపోయాడు మా బాబు. ఇంకా చూసుకొని కొంచెంసేపు అయితే నవ్వుకున్నాం అందరం. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే గుడి అయితే ఇంకా కట్టలేదండి పూర్తిగా, ఇంకా వర్క్ అయితే అవుతుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం వర్క్ అయితే అవుతుంది, ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు గుడి. ఇంక మేమైతే తోటలోకి అయితే వెళ్ళిపోదాం అనేసి తోటకాసి అయితే వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా ఇదే తోటలో అయితే కూర్చున్నాం అనమాట. మళ్ళీ అందుకే ఈ తోటకాసి అయితే వచ్చాము. ఇదంతా కొంచెం బాగుందనమాట, అంటే కొంచెం వాటర్కి వాటికి దగ్గరగా ఉంది. ఇంక అందుకని మళ్ళీ మేమైతే ఇక్కడికే వచ్చాము. ఫ్యామిలీ అంతా వచ్చిందండి. కేవలం మా అత్త మా మామయ్య మాత్రమే రాలేదు. మొత్తం అందరూ ఉన్నారు. వాళ్ళిద్దరూ వస్తే మా ఫ్యామిలీ అంతా ఫుల్ అయిపోయినట్టే, అంటే అమ్మ సైడ్ ఫ్యామిలీ అంతా ఫుల్ అయిపోయినట్టే. ఇంకా మొత్తం అన్ని సామాన్లు కింద దించుకున్న తర్వాత అయితే మా అక్క అయితే ఇలా ఊడుస్తున్నారండి. అంటే అక్కడ ఊడ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రమ్మంటే కొంచెం టైం పడుతుంది అనేసి అన్నారని ఇంకా అక్కడ చీపురు ఉంటే మా అక్క అయితే ఊడుస్తున్నారు. ఇంకా మా నాన్న మా బాబాయ్ అయితే అక్కడ పట్టాలు అయితే పరుస్తున్నారండి.
పిల్లలు అలా ఆడుకోవడానికి గబుక్కున బాగుంటుంది అనేసి. ఇక్కడ నేలంతా పగిలిపోయి అయితే ఉందండి. ఇంక అందుకనేసి పిల్లలు పడిన గబుక్కుని దెబ్బలు తగులుతాయి అనేసి పట్టాలు అయితే పడుస్తున్నారు అక్కడ. ఇంకా మా అమ్మమ్మ మా చిన్నమ్మమ్మ అయితే పొయ్యి అయితే ముట్టిస్తున్నారండి. పొయ్యికి అయితే ముందు పసుపు కుంకుమ అవన్నీ జల్లుకొని అయితే పొయ్యి అయితే ముట్టిస్తున్నారు. ఎక్కువ మా అమ్మమ్మతోనైతే పొయ్యి ముట్టిస్తారండి. ఎందుకంటే మా అమ్మమ్మ ముట్టిస్తే త్వరగా పని అయిపోతుంది అనేసి ఇంకా మా అమ్మమ్మ అయితే ముట్టిస్తున్నారు. మా అమ్మమ్మ ముట్టించిన తర్వాత అయితే మా చిన్నమ్మమ్మ అయితే పసుపు కుంకుమ అవన్నీ జల్లేశారనమాట. అవి అంతా అయిపోయిన తర్వాత అయితే కొంచెం టీ అయితే పెట్టమన్నారు. ఇంకా అందుకనేసి మా అమ్మమ్మ అయితే టీ అయితే పెడుతున్నారు. మా వాళ్ళకి తినడానికి ఉన్నా లేకపోయినా కానీ టీ అయితే కంపల్సరీగా ఉండాలండి. టీ ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతారు. అందరూ ఒకలాంటి వాళ్ళే. ఇంకా మా అక్క ఊడుస్తూ ఉంటుంటే మా బాబు అయితే ఆ చీపురు చూశాడు. నాకు ఇవ్వు నేను ఊడుస్తాను, నాకు ఇవ్వు నేను ఊడుస్తా అని పేచీలు పెడుతున్నాడు. ఇంకా మా బాబునైతే ఏదో ఒకటి చెప్పేసి బయటకైతే తీసుకొచ్చేసాము. ఇంకా మా తాతకైతే మా అమ్మమ్మ అయితే టిఫిన్ పెట్టేశారండి. ఎందుకంటే మా తాత మళ్ళీ మెడిసిన్ అది వేసుకోవాలనేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టేశారు. ఇంకా మేము కూడా మా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నామండి. ఎందుకంటే గుడికెళ్ళి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా. అంటే ఇంకా పొంగల్ అది వండాలి, వీళ్ళు ఇంకా టీలు పెట్టుకునే పనుల మీద ఉన్నారు. ఇంకా పొంగల్ అది చేసేపాటికి టైం పడుతుంది అనేసి ఇంకా మేము టిఫిన్లు అయితే చేసేసాము. నేను మా పిల్లడికి తినిపించేసి ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేసేసాను. నేను టిఫిన్ చేసిన తర్వాత అయితే మా పాపనైతే పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా టీ అయితే మరిగిపోయింది. ఇంకా అయితే వాళ్ళందరికి పంచుతున్నారు టీలు. ఈలోపు మా అక్క వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు తినిపించేసిన తర్వాత వాళ్ళు కూడా అయితే టిఫిన్లు అయితే చేసేసారు మొత్తం అంతా. మా అమ్మమ్మ కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 9:30 అలాగ అయిపోయింది. ఆ పొంగల్ అది ఉండేసరికి 10 అలాగ అయిపోయింది. ఇంకా అప్పుడు దాకా వెయిట్ చేయాలంటే చాలా కష్టం కదండి ముసలి వాళ్ళు. ఇంకా అందుకని వాళ్ళు కూడా టిఫిన్లు అయితే చేసేస్తున్నారు. ఇంకా మా బాబు అయితే వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాడు. ఇంకా మా నాన్న అయితే మొత్తం అందరికీ టీలు అయితే పంచుతున్నారనమాట. టిఫిన్లు చేసేసి ఇంకా టీలు అయితే తాగేశారు వాళ్ళందరూ. నేనైతే టీ తాగను కదండి. ఇంకా అందుకని నేనైతే సైలెంట్గా ఒకవైపు అయితే నుంచున్నాను. వాళ్ళందరిలో టీ తాగని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను మా చెల్లేనండి. ఇంకా మొత్తం అందరూ టీ తాగే బ్యాచే. అన్నం లేకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి టీ ఉంటే చాలండి, ఇంకేమీ అక్కర్లేదు. మొత్తం అందరూ అలా తయారయ్యారనమాట. ఇంకా మా బాబు అయితే వాళ్ళ అన్నయ్య అయితే స్పెట్స్ అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా వాడు చూస్తే కొట్టుకుంటారనేసి ఇంకా వీడికి కూడా ఇచ్చేసాను అనమాట స్పెట్స్. మా పిన్ని అయితే వాళ్ళ తమ్ముడిని టీ తాగుతావా అని అడిగితే మా మామయ్య ఏమో టీ అయితే తాగననేసాడు. గుళ్ళోకి ఇంకా వెళ్ళి రాలేదు కదా, ఇంకా టీ ఎందుకనేసి ఇంకా వాళ్ళ టీ తాగలేదు. ఇంకా టీలు సాలలేదనేసి మా పెద్దమ్మ అయితే ఇంకా టీలు అయితే పోస్తున్నారనమాట. మా పెద్దమ్మ టీలు పోస్తుంటే వాళ్ళు ఏమో చూస్తున్నారు, తీసుకొని గబగబ తాగకూడదు అనేసి. ఫ్యామిలీ అంతా ఇలా కలిసి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇప్పుడు ఇయర్లీ వన్స్ అయితే కలుస్తాం కదా, ఇంక అందుకనేసి ఇలా హ్యాపీగా అన్ని మొత్తం అంతా ఫ్యామిలీ అందరూ కలిసి ఇలా బయటికి వెళ్తూ ఉంటాం అనమాట. మా పెద్దమ్మ ఇంకా అందరూ టీలు పోసినా కానీ ఇంకా టీని అయితే అలా మరిగిస్తూనే ఉంటుంది. ఇంకా స్టవ్ అయితే కట్టలేదు. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ డ్యాన్సులు వేద్దామనేసి కూర్చుంటే వాళ్ళ బాబాయ్ అయితే అందరికి ఫోటోలు అయితే తీస్తున్నాడు. మా బావకి చిన్న సాంగ్ వినబడితే చాలు ఇంకా అలా స్టెప్పులు అయితే వేసుకొని కూర్చుంటూ ఉంటాడు. ఇంక స్టెప్పులు అయితే వేస్తున్నాడు పాటలు పెట్టాడు అనేసి. ఇంక వీళ్ళందరూ అయితే టీలు అయితే తాగుతున్నారు మొత్తం అందరూ. మా అక్క మా చెల్లి అందరూ అయితే కూర్చున్నారు ఒక దగ్గర. పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టేసి డ్యాన్స్లు అయితే వేయిస్తున్నారు మా పెద్ద మావయ్య. పిల్లలందరూ ఒక దగ్గర ఉంటే సరదాగా ఆడుకుంటారనేసి మొత్తం అందరూ ఒక దగ్గర అయితే కూర్చున్నారు. నేనైతే మా బాబుకి ఇప్పుడు ఫుల్ ప్యాంట్ లేనండి. షార్ట్లో అయితే కొంచెం ఫ్రీగా ఆడుకోవడానికి అయితే బాగుంటుంది. ఇంక అందుకని ఎప్పుడు షార్ట్సే తీసుకుంటాను. మ్యాక్సిమం అయితే ఫుల్ ప్యాంట్స్ అనేవి తీయము. ఇప్పుడు తప్పదు అన్నప్పుడు మాత్రం తీస్తాము. ఇంకా షార్ట్స్ అయితే కంఫర్ట్గా ఉంటే ఫ్రీగా ఉంటుంది అనేసి ఇంకా అవే వేసేస్తాము. ఇంకోవైపు అయితే పొయ్యి మీద పొంగల్కైతే అంతా రెడీ చేసేసారు. మా పెద్దమ్మ పొంగల్ దగ్గర అయితే కూర్చున్నారు. మా అక్క వాళ్ళైతే ఇంకా తర్వాత భోజనానికి కావాల్సినవన్నీ రెడీ చేసేస్తున్నారు అనమాట. ఇంకా అందుకని వాళ్ళైతే వాళ్ళ పనుల్లో కూర్చొని మొత్తం చేసుకుంటున్నారు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. అసలు కెమెరామెన్ ఎవరైనా మా చెల్లి అసలు వీడియోలు తీయాల్సింది. కాసేపు దానికి ఏదో ఒక పని చెప్తున్నారు అనేసి నేనైతే వీడియో చేస్తున్నాను. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. మా బాబుకి చికిరి చికిరి పాట అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకని ఆ చికిరి చికిరి పాట తప్ప ఇంక రెండో పాటకైతే డ్యాన్స్ వేయట్లేదు. ఆ చికిరి చికిరి స్టెప్ మాత్రం బాగా వేస్తాడు. మా బాబుకి డ్యాన్స్ వేయాలంటే చాలా ఇష్టం అండి. మా కాసి డ్యాన్స్ స్కూల్ అయితే
ఎక్కడ ఉండవన్నమాట దగ్గరలోని. దేనికి వెళ్ళాలన్నా విజయనగరమే వెళ్ళాలి. అంత దూరం పిల్లల్ని తీసుకొని రావాలంటే కష్టం కదా. డ్యాన్స్ స్కూల్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే బాగున్నాం. ఇంకా చికిరి చికిరి స్టెప్ అయిపోయిన స్టెప్కి వాడు బ్యాట్ యూస్ చేస్తారు రామ్ చరణ్ గారు. ఇక్కడ మా బాబు అయితే స్టిక్ అయితే యూస్ చేస్తున్నాడు చికిరి చికిరి స్టెప్. ఇంకా మా బాబు వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య అయితే డ్యాన్స్లు అయితే వేసుకుంటున్నారు. వెనకాల మా పాప అయితే ఉయ్యాల్లో చక్కగా అయితే నిద్రపోతుంది. ఇంకా ఇక్కడైతే కూరగాయలన్నీ కట్ చేసుకుంటున్నారు. ఏమైందంటే అసలు బ్యాగ్లో ఆయిల్ అనేది ఒలిగిపోయిందండి. అంటే ఆయిల్ అన్నీ బాగానే పెట్టారు. ఎవరో కానీ కత్తి బ్యాగ్లో పడేశారు ఆయిల్ ఉన్న బ్యాగ్లోని. ఇంకా అది ఏమైందంటే దానికి గుచ్చుకొని ఆయిల్ ప్యాకెట్కి ఆయిల్ అంతా లీక్ అయిపోయింది అనమాట. మొత్తం సామాన్లు అందులో ఉన్న సామాన్లన్నీ పాడైపోయాయి. అంటే పాడైపోవడం అంటే ఆయిల్ అంతా ఒలిగిపోయి మొత్తం అంతా కంగాలు అయితే అయిపోయింది. ఇంక మొత్తం అన్నీ కింద దించుకున్న తర్వాత అవన్నీ శుభ్రాలు చేసుకొని చెందుకున్నప్పటికే సరిపోయింది సగం టైము. పోనీ ఆ కత్తి ఉందా అంటే ఆ కత్తి ఏమో వచ్చే తోవలో ఎక్కడో పడిపోయింది. అది మళ్ళీ మా వారైతే వెనకాతల నుంచి వచ్చారు. అంటే మా వాళ్ళు మేమందరం ఆడవాళ్ళందరం ఆటోకి వస్తే మగవాళ్ళందరూ బైకుల మీద అయితే వచ్చారు. ఇంకా వచ్చే తోవలు ఏమైనా కనబడిద్దేమో చూడమని ఫోన్ చేస్తే వచ్చే తోవలు ఎక్కడ కనబడలేదు. ఇంకా పోయిందిలే అనేసి ఇంకైతే వదిలేసాము. ఇంకా మగవాళ్ళు అయితే వాటర్ టిన్నులు తేటానికి అయితే వెళ్ళారు. మేము టిన్నులు తెచ్చుకున్నాం కానీ వాటర్ అయితే తేలేదు, ఎందుకు లగేజ్ ఎక్కువైపోయింది అనేసి. ఇంకా వాళ్ళైతే టిన్నులు అయితే వాటర్ తెచ్చారు. ఇంకోవైపు అయితే పొలాల పొయ్యి అయితే ముట్టించారండి. అంటే చారు పెడదాం అనేసి ఇంకా చారు అయితే పెట్టేశారు. ఏదైనా కానీ కర్రల పొయ్యి మీద వండితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎలాంటి వంట అయినా బాగా ఉంటుంది. ఇంకా అందుకనే కర్రల పొయ్యి కూడా ముట్టించేశారు. ఇంకోవైపు అయితే పొంగల్ అయితే రెడీ చేస్తున్నారు. మా వాళ్ళు ఏ పని ఉన్నా కానీ షేర్ చేసుకుంటారండి. వంట చేసేటప్పుడు కలిసి చేసుకోవడం, కూరగాయలు కట్ చేసుకోవడం, గిన్నెలు తోముకోవడం అన్నీ కలిసి చేసుకుంటారండి. అందుకనే మాకు అంత కష్టం అనిపించదు ఏ పని చేసుకున్నా. అందరూ వాళ్ళ వాళ్ళ పనిలో ఉంటే ఈ పిల్లలు డ్యాన్స్ పనిలో ఉన్నారు. ఇంకా మా బాబుకి అయితే వాళ్ళ బాబాయ్ పక్కకి తీసుకెళ్ళి ఫొటోస్ అయితే తీస్తున్నాడు. వాళ్ళని కుదురుగా ఒక దగ్గర కూర్చోరా అంటే కూర్చోడు. వాళ్ళ బాబాయ్ ఉన్నాడు కాబట్టి సైలెంట్గా అయితే కూర్చున్నాడు. ఇంకా మా చిన్న అత్తయ్య అయితే డబరాలకి అయితే మట్టి అయితే రాస్తున్నారండి. మట్టి రాయటం వల్ల ఏంటంటే మస అనేది అంటుకోదు అనమాట, త్వరగా వదిలేస్తుంది. ఇంకా అందుకని మట్టి అయితే రాస్తున్నారు. మా పెద్దమ్మ అయితే పొంగల్లోకి అయితే పెసరపప్పు అయితే కలుపుతున్నారు. మా పెద్దమ్మ అయితే ఇంక పొంగల్ పని అయితే చూసుకుంటున్నారు. మా నాన్న అయితే పొయ్యిలోకి కావాల్సిన పుల్లలు అవన్నీ అయితే బద్దలు కొడుతున్నారనమాట. మా శేఖర్ బావ అందరూ అయితే ఇంకా పుల్లలు ఎక్కడన్నా ఉన్నాయేమో ఎండిన పుల్లలన్నీ తీసుకొని వస్తున్నారు. మా వారు, మా బాబాయ్, మా చిన్న మావయ్య, మా శేఖర్ బావ అందరూ అయితే మొత్తం అన్నీ ఏరుకొని వస్తున్నారు. ఇందాక ఆయిల్ ఒలిగిపోయిందని చెప్పాను కదండి, ఈ కవర్లోనే ఆయిల్ అయితే ఒలిగిపోయింది. మా పిన్ని అయితే ఆ కవర్ని అయితే శుభ్రంగా అయితే కడిగేసింది. ఇంకా మా పెద్దమ్మ అయితే పొంగల్లోకి అయితే పాలు అవన్నీ యాడ్ చేసేస్తున్నారు. ఇంకా లేట్ అయిపోయింది కదా, త్వరగా చేసేద్దాం అనేసి ఇంకా త్వరగా అయితే అంతా చేసేస్తున్నారు. మా అమ్మమ్మ అయితే చారు అయితే మరిగిపోయింది అనేసి ఇంక చారులోకి తాలింపు అంతా రెడీ చేస్తుంది. మా పెద్దమ్మ ఎంత టాలెంటెడ్ పర్సన్ చూడండి, బెల్లంతో యాలకులు అయితే దంచుతుంది. ఇందాడ ఆయిల్ వెళ్ళిపోయింది అన్నాను కదండి, పోపులన్నీ పాడైపోయాయి ఆయిల్ వెళ్ళిపోయి. ఇంకా అదంతా మా అమ్మమ్మ అయితే మొత్తం సపరేట్ చేస్తున్నారు. ఇందాడ దంచుకున్న యాలకులు కూడా ఇంకా పొంగల్లో అయితే కలిపేశారు మా పెద్దమ్మ. ఇంకా నేను మా బాబాయ్ అయితే పొయ్యి అయితే ముట్టిస్తున్నాము. అంటే పొయ్యి రాజుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదండి ఎత్తుకోవడానికి. ఇంకా అందుకని నేను మా బాబాయ్ అయితే ఎత్తిరిస్తున్నాము ఆ పొయ్యిని. ఏదో ఒక పని చేయాలి కదా ఖాళీ కూర్చోకన్నా, అలా చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉంటాను. మా పెద్దమ్మ అయితే ఇంకా బెల్లం అయితే దంచుతున్నారు. బెల్లంతోనే బెల్లాన్ని దంచుతున్నారు మా పెద్దమ్మ. ఎంత టాలెంటెడో కదా చూడండి. ఇంకా మా పెద్దమ్మ బెల్లం దంచేసి మొత్తం అంతా పొంగల్లో అయితే వేసేసారు. అంటే కొంచెం గ్యాస్ పొయ్యి కూడా తీసుకొని వెళ్ళడం వల్ల ఇలాంటి బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఆ పొయ్యి ముట్టించుకొని టీలు అవి పెట్టుకొని చేసుకునేది టైం పడుతుంది కదా. ఇంకా అందుకనేసి గ్యాస్ పొయ్యి కూడా తీసుకెళ్తాము. ఏమైనా చిన్న చిన్న వాటర్ అవి మరగబెట్టుకోవడానికి, ఇలా టీలు అవి పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి గ్యాస్ స్టవ్ కూడా తీసుకొని వెళ్తాము. ఇంకా మొత్తం అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే సరదాగా హ్యాపీగా ఉంటుందండి. ఆడవాళ్ళందరూ ఈ పనులు చేసుకుంటే మగవాళ్ళు ఏమో పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. ఇలా చాలా బాగుంటుందండి ఫ్యామిలీతో వెళ్తే. ఇంతకీ మీరు ఎవరైనా మీ ఫ్యామిలీతో కలిసి ఎప్పుడైనా బయటకు వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. ఇందాక వేసిన బెల్లం సరిపోలేదనేసి మళ్ళీ బెల్లం అయితే కొంచెం దంచారండి మా నాన్న. ఇంకా మా నాన్న దంచిన తర్వాత మా పెద్దమ్మ అయితే ఇంకా పాల్లో పొంగల్లో అయితే కలిపేశారు. అసలు ముందు రోజు నైట్ అయితే ఎవరికి హెల్త్ అయితే బాగాలేదండి. అందరికీ జ్వరాలు నీరసంగా ఉందనేసి అన్నారు.
కానీ పొద్దున్న మాత్రం అందరూ రెడీ అయిపోయి అయితే కరెక్ట్ టయానికి అయితే వచ్చేసారు. పిక్నిక్ వెళ్ళమేమో అనేసుకున్నాము. అంటే అందరికీ హెల్త్ బాగోక అయిపోయిందనమాట అలాగా. ఇంక వెళ్ళమేమో క్యాన్సిల్ చేసుకుందాం అనేసి అనుకున్నాము. కానీ పొద్దున్నకి బాగానే ఉంది. ఇంక అందుకని మళ్ళీ అందరూ బయలుదేరారు. ఇంకా కూరగాయలు కూడా కట్ చేయడం అయితే అయిపోయింది. పొంగల్ కూడా ఈలోపు రెడీ అయితే అయిపోయింది. ఇంకా పొంగల్ అంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే పొంగల్ దించేసి మా అక్క వాళ్ళు అయితే కూర అది కడుగుతున్నారు. అంటే ముందే ఇంటికాడ నుంచి కూర కొట్టేసి తీసుకెళ్ళాం కదండి. ఇంకా అదైతే కడుగుతున్నారు. అయితే మేము అసలు ఏమనుకున్నామంటే అందరం ఒకసారే కాకుండా ముందు కొంతమంది వెళ్ళేసి వచ్చిన తర్వాత కొంతమంది వెళ్దూరు అనేసి అనుకున్నాము. ఇంతకుముందు ఏంటంటే అందరం ఒకసారి వెళ్ళిపోయేసరికి వంట అనేది లేట్ అయిపోయేది. కానీ ఈసారి ఏమనుకున్నామంటే కొంతమంది ముందు వెళ్ళేసి రండి, తర్వాత కొంతమంది వెళ్దూరు అనేసి ప్లాన్ అయితే వేసుకున్నాము. లోపు మా అక్క కాలు చేతులు అన్నీ కడిగేసుకొని వచ్చిన తర్వాత పొంగల్ అయితే మా అక్క నెత్తి మీద అయితే పెట్టేశారు. ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు తీసుకెళ్తారు. అంటే లాస్ట్ 2 years మా తమ్ముడే తీసుకెళ్ళేవాడు పొంగలు. కానీ ఈ ఇయర్ మాత్రం మా అక్కకి ఇచ్చారు. మా తమ్ముడు రాలేదు ఈ ఇయర్. ఇంక మా అక్కకైతే 5 ముత్తైదులు బుర్ర మీద అయితే పొంగల్ అయితే పెట్టేశారు. ఇంక మా అక్క అయితే తీసుకొని వెళ్తుంది పొంగలు. ఇంకా అందరం అయితే గుడికి వెళ్దాం అనేసి బయలుదేరాము. ఇంకా తీసుకెళ్ళిన కోడి ఉంది కదా, ఆ కోడికి అయితే ఇంకా స్నానం అయితే చేపిస్తున్నారు. కోడిని బలి ఇవ్వాలి కదా. ఇంకా స్నానం అయితే చేపించేసిన తర్వాత కాళ్ళకి మొహానికి అయితే పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నారు. మా చిన్నత్తయ్య మా అమ్మమ్మ, అంటే చిన్నత్తయ్య అంటున్నాను కదా, చిన్నత్తయ్య వాళ్ళే అమ్మమ్మ వాళ్ళే. ఇంకా అందుకనేసి వాళ్ళని అలా పిలుస్తూ ఉంటాము. ఇంక మొత్తం అందరం కలిసి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. అంటే ఇక్కడ పిక్నిక్ చేసుకోవడానికి ఎక్కువ మంది ఎవరు రాలేనట్టున్నారు. అంటే మేము ఆదివారం వస్తే సరిపోయేది, కానీ ఆదివారం ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రాలేదు. అందుకనేసి ఆదివారం అయితే వెళ్ళలేదు. మంగళవారం అయితే వెళ్ళాము, అంటే నిన్న. అందుకని ఇంకా ఖాళీగా అయితే ఉంది. ఖాళీగా ఉంటేనే బెస్ట్, పిల్లలు ఆడుకోవడానికి అయితే కొంచెం ఫ్రీగా అయితే ఉంటుంది. అక్కడ మేము వెళ్ళే తోవలో అక్కడ అంటే ఆ తోటలో ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు పిక్కలు అయితే ఉన్నాయి. అవి అయితే గుచ్చుకుపోతున్నాయి. అందుకనేసి అలా అయితే నడుస్తున్నారు అందరూ. ఇంక మా అమ్మ, మా పెద్దమ్మ, మా అక్క వాళ్ళు అయితే ఇంకా వంట దగ్గర అయితే ఉండిపోయారు. మేమందరం కలిసి అయితే వెళ్తున్నాము. వాళ్ళు ముగ్గురు ఏంటంటే మా దర్శనం అయిపోయాక ఇంకా వాళ్ళు అయితే వెళ్తారు. ఇంక వాళ్ళైతే ఇప్పుడు వంట అది చేస్తూ ఉంటారు. మేము గబగబా దర్శనం అయితే చేసుకొని వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు వెళ్తారు దర్శనానికి. ఇంకా మా పాపనైతే మా పిన్ని అయితే ఎత్తుకున్నారు. మా పిన్ని అయితే చిన్నపిల్లలు అయితే చాలా చక్కగా అయితే ఆడిపిస్తారు. ఇంక అందుకనే మా పిన్నికి అయితే ఎక్కువ ఇచ్చేస్తాను మా పాపని. మా పిన్ని అయితే ఆడిపిస్తూ ఉంటారు. చిరాకు పడరు అనమాట ముందు మెయిన్. ఇంక అందుకనే మా పిన్ని అయితే ఎక్కువ మా పాపనైతే చూసుకుంటూ ఉంటారు. ఇంక మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా గుడి వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా గుడి వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. మా అక్క అయితే ఇంకా పొంగల్ అయితే నెత్తి మీద పెట్టుకున్నారు కదండి, అదైతే కాలిపోతుంది త్వరగా రండి అని గోల చేస్తుంది. మా తమ్ముడికైతే లాస్ట్ ఇయర్ అయితే నెత్తి మీద అయితే డైరెక్ట్గా పొయ్యి మీద దించిన పొంగల్ అయితే నెత్తి మీద పెట్టేశారు. ఇంకా వాడు పాపం ఏమనకుండా సైలెంట్గా అయితే వెళ్ళిపోయేవాడు. కానీ ఈసారి మా అక్క కొంచెంసేపు దించేసిన తర్వాత పక్కనుంచి పెట్టారు. అయినా కానీ వేడిగానే ఉంటుంది కదా, ఇంక అందుకని త్వరగా అయితే వెళ్ళిపోతున్నాము. ముందు అందరం దండం పెట్టుకొని అమ్మవారికి అయితే అప్పుడు స్టార్ట్ అయ్యామండి. అంటే ముందు 3 ప్రదక్షిణలు అయితే చేయాలి. ఇంకా ప్రదక్షిణలు చేద్దాం అనేసి అయితే బయలుదేరాము. గుడి చుట్టూరు 3 ప్రదక్షిణలు అయితే చేశారు వాళ్ళు. నేనైతే ఒక ప్రదక్షిణమే చేశానండి. అంటే పాపను ఎత్తుకొని ఆ రాళ్ళు పిక్కల మీద అయితే నల్లైపోతున్నాను. అందుకని నేనైతే ఒక ప్రదక్షిణమే చేశాను. లాస్ట్ ఇయర్ ఏంటంటే అంతకు ముందుసారి వచ్చినప్పుడు బండితో అయితే 3 రౌండ్లు అయితే వేసేసారు ఆటో మీదే. ఈసారి ఆటో డ్రైవర్ తెలియదు అనుకుంటా, ఆయన అయితే డైరెక్ట్ తోటలోకి అయితే తీసుకెళ్ళిపోయారు. అందుకనే మేము ఆటో ప్రదక్షిణ చేయలేదనేసి ఇంక డైరెక్ట్గా మేమే నడుచుకొని అయితే ఇంక ప్రదక్షిణం అయితే చేస్తున్నాము. ముందు మా అక్క వాళ్ళు, మా నాన్న, మా పెదనాన్న, మా చిన్నమ్మమ్మ అయితే వెళ్ళిపోతున్నారు. మా చెల్లి పాపం పరిగెత్తుకొని వెళ్ళి అయితే వీడియో అయితే తీసింది ఎలాగోలాగా. మేమైతే వెనకాతలు అయితే ఉండిపోయాము. నేను మా పాపను ఎత్తుకుంటే మా వారేమో మా బాబుని అయితే ఎత్తుకున్నారు. అంటే కింద రాళ్ళు పిక్కలు అవి గుచ్చిపోతున్నాయి, మేమే నల్లైపోతున్నాము. ఇంకా చిన్నపిల్లలు ఎలా నడుస్తారనేసి ఇంకా మా వారైతే మా బాబునైతే ఎత్తుకున్నారు. ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటారనమాట. తలనీలాలు ఇచ్చిన వాళ్ళు తలనీలాలు ఇస్తారు. వేటలు వేసుకునేవారు వేటలు వేస్తారు. ఇంకా కోడిన వాటిని ఇచ్చుకునేవారు కోడిని అయితే కోస్తారు. ఇంకా మేమైతే ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత గుడిలోకి అయితే వచ్చేసాము. గుడి అయితే చాలా ఖాళీగా ఉందండి. మాకు 2 నిమిషాలు దర్శనం అయితే అయిపోయింది. అమ్మవారిని అయితే మొత్తం మనసారా పూజించుకొని అయితే బయటకైతే వచ్చేసాము.
ఇంకా మా అక్క వాళ్ళైతే 3 ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారిని అయితే దర్శించుకొని ఇంకా వచ్చేసారు బయటికి. బయటకు వచ్చేసిన తర్వాత బయట ప్రసాదం మేము వండిన ప్రసాదం ఉంది కదండి, ఇంకా అదైతే అక్కడ గిన్నెలో పెట్టారు, రాసి పెట్టారనమాట. అక్కడ మీరు తెచ్చిన ప్రసాదం ఇక్కడ వేయండి అనేసి. ఇంక మా అక్క అయితే అక్కడికి వెళ్ళారు, ప్రసాదం వేసి వచ్చేసారు. ఇంకా కొంచెంసేపు అక్కడ ఉండి ఫొటోస్ అవి దిగేసి వచ్చాము. ఇంకా మా నాన్న మా బాబాయ్ అయితే అక్కడ అమ్మవారికి మొక్కింది ఉంది కదండి, ఆ కోడిని అయితే తీసుకొని వచ్చి ఇక్కడైతే చేస్తున్నారు ఆ కోడిని. మేము దర్శనానికి వెళ్ళొచ్చేసరికి మా అమ్మ, మా పెద్దమ్మ, మా అక్క అయితే చికెన్ ఫ్రై అయితే చేసేసారు. చారు కూడా మరిగిపోయిందండి, తాలింపు కూడా పెట్టేశారు. ఇక్కడ మా నాన్న మా బాబాయ్ అయితే కోడితో పాటలు అయితే పడుతున్నారు. అన్నిటికన్నా కష్టం ఈ కోడిని చేయటమేనండి. ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకనేసి మేము ఏమనుకున్నామంటే అంత టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, ముందే ఇక్కడ కొద్దిగా కోడిని అయితే కొట్టించుకొని తీసుకొచ్చేద్దాం అనేసి కొద్ది కూరని అయితే మొత్తం కొన్ని క్లీన్ చేసేసి కొట్టించుకొని అయితే మాకు కావాల్సిన సైజ్ పీసెస్ అయితే తెచ్చేసాము. అందుకని కొంచెం వంట అయితే త్వరగా అయిపోయింది. ఇదిగోండి మా అమ్మ వాళ్ళు వండిన చికెన్ ఫ్రై. మా పిన్ని అయితే ఇంకా వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళకి అందరికీ చికెన్ ఫ్రై అయితే వేస్తున్నారు. మా పిన్ని అయితే ఇంకా డ్యూటీ దగ్గర అయితే కూర్చోబెట్టాము. మా అక్క వాళ్ళైతే నన్ను ఫొటోస్ తీయడానికి అయితే పిలిచారండి. ఇంకా నేనైతే వాళ్ళకి వెళ్ళి ఫొటోస్ అయితే తీసి వచ్చాను. మా అమ్మమ్మ కూడా ఇంకా కూర అయితే వేసిస్తున్నారు. మా అక్క మా అమ్మమ్మ ఇంకైతే కూర తింటున్నారు కూర్చొని ఇక్కడ. మా అమ్మ వాళ్ళు వండిన కూర అయిపోతుంది కానీ మా నాన్న మా బాబాయ్ కోడి చేయడానికి కూర్చున్నారు, వాళ్ళ కోడి మాత్రం అవ్వట్లేదు. ఇంక అందుకనేసి మా పిన్ని అయితే మా అమ్మమ్మకి అయితే కొద్దిగా కూర వేసారు తినమనేసి. ఇంకా వాళ్ళైతే కూర్చొని అయితే తింటున్నారండి. ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఆపుతున్నాను. దీని కంటిన్యూషన్ వీడియో అయితే ఉందండి. ఇంకా ఆ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. దాంట్లో డ్యాన్స్ వీడియోలు కూడా ఉంటాయి, మీకు బాగా నచ్చుతుందండి, చూడండి.